ఆఫ్ ద లీడర్ ఎలా ఉందా అనేది రోజు రోజుకి డిగ్రేడ్ అయిపోతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పెట్టిన దగ్గర నుంచి కూడా పొల్యూట్ అయిపోతున్నాయి రాజకీయాలు, వ్యక్తిగతాలు అవుతున్నాయి. అసలు సంబంధం లేని వాళ్ళని బయటకు తీసుకొచ్చి తిట్టటాలు, బూతు పురాణాలు ఒకటనే మనం చూస్తున్నాం కదా. ఈ గత 15 సంవత్సరాల్లో ఎంత నీచంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు తయారయ్యాయి అంటే పరాకాష్ట ఇవాళ అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి ఆ పదజాలం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో సీనియర్ పొలిటీషియన్, 4వ సారి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వ్యక్తి, సో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సంబంధం లేకుండా ఆయన వచ్చారు, ఆయన అక్కడ ఏదో గొడవ చేశారు, ఏం మాట్లాడాలి? ఈయన కూడా సీనియర్ పొలిటీషియనే కదా. ఈయన కూడా గతంలో ఎమ్మెల్యే చేశాడు, కొన్ని సెక్టార్స్ కి చైర్మన్ చేశాడు, గతంలో మంత్రి చేశాడు, ప్రస్తుతం ఏదో వాళ్ళ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్నాడు. ఈయన కూడా సీనియర్ పొలిటీషియనే ఇక్కడ ఏపీలో మనకి. అలాంటి వ్యక్తి అసలు సందర్భం లేకుండా అసందర్భంగా ఆ బూతులు అనేది గతంలో కూడా చూసాం వాళ్ళ పార్టీ వాళ్ళు. అంటే అసలు వాళ్ళకి ఏదో పేటెంట్ లాగా అయిపోయిందా, లేకపోతే వీళ్ళ నిజంగా వాళ్ళ నాయకుడు తిట్టిరమ్మంటున్నాడా, లేకపోతే తిట్టిన వాళ్ళకి నేను ప్రమోషన్ ఇస్తాను అని చెప్పేసి మనం పోటీ పెట్టాడా? అలా ఈ పంచాంగం అంటే తిట్లు ఏముంది సందర్భం ఇవ్వడా? వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఒక పాపానికి ఏదో ఒక షార్ట్ షీట్ పడేస్తే దాంట్లో ఏదో ఎక్కడో ఒక లైన్ ఒకటి పట్టుకుని ఆ లైన్ లో ఏదో ఫ్యాట్ లేదన్నారు కాబట్టి మేమేం తప్పుదే వాళ్ళు మొదలు పెడితే, సరే టీడీపీ వాళ్ళు గతంలో వీళ్ళు నేర్పిందే కదా, గతంలో వీళ్ళు ఇష్టానుసారంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాంట్లో మా పవన్ కళ్యాణ్ గారిని కూడా కించపరుస్తూ, ఇక్కడ 3 రాజధానుల మీద 3 రాజధానులు కించపరుస్తూ వీళ్ళ ఫోటోలు పెట్టి అలవాటు చేసిందే వాళ్ళు. అధికారం మీద ఇష్టానుసారంగా ఎగ్జిబిట్ చేశారు పెట్టి మా నాయకుల్ని గేలు చేస్తూ. సో ఇవాళ మేము గేలు చేయరా, ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే దానికి ఏదైతే జరిగిందో ఆ పాపము మీది అని చెప్పేసి దాని మీద ఏదో పోస్టర్ పెడితే దాంట్లో వీళ్ళ ఎవరి ఫోటోలు కూడా పెట్టలేదు కదా. ఐ థింక్ వీళ్ళు ఏదో క్రిటిసైజ్ మాకులాగా అంటే మమ్మల్ని అప్పుడు పెట్టినప్పుడు ఏది కార్టూనిస్ట్ పెట్టారు, ఇప్పుడేమో అట్లా కూడా ఏం పెట్టలేదు కదా. వీళ్ళని జరిగింది వాస్తవమే కదా, అక్కడ నెయ్యి లేదు అనేది బయటకు వచ్చింది. దాని గురించి పెడితే దాని మీద నిన్న పిడుగురాళ్ళనేమో ఆ ఎక్స్ఎమ్మెల్యే గారు వెళ్ళేసి అక్కడ ఒక 200 మందిని వేసుకుని వెళ్ళి ఆ పిడుగురాళ్ల పట్టణం అంతా కూడా నానా యాగి చేసి ఒక భయోత్పాతం సృష్టించి ప్రచురించాడు. ఇవాళ ఇక్కడ గుంటూరులో నిన్న తెలుగుదేశం వాళ్ళు పెడితే ఇవాళ రాంబాబు గారు దాన్ని నేను చుంచుతానని చెప్పేసి ప్రతిక్రియ చేసి అక్కడికి వచ్చాడు, ఆయన ఆపారు. సో ఎవరైనా ఆపుతారు కదా, ప్రొటెస్ట్ చేస్తారు కదా. గతంలో అసలు మమ్మల్ని రోడ్డు మీద రానిచ్చారు వరం గారు, గతంలో వాళ్ళు ఏదంటే అదే కదా, మమ్మల్ని అసలు రోడ్డు ఎక్కడిచ్చారు, మమ్మల్ని అసలు ప్రజాస్వామ్యం ఉందా? కానీ మేము ఇవాళ వాళ్ళ రోడ్డు మీద తిరగనిస్తాం. ప్రజాస్వామ్యం మేము పాటిస్తున్నాం, వాళ్ళ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా రఫారఫలు అంటున్నారు, ఫ్లెక్సీలు కట్టు నరుకుతానంటున్నారు, నరికి చూపిస్తున్నారు, కొడుతున్నారు. అయినా కానీ మేము ప్రజాస్వామ్యయుతంగానే ఉండి ప్రభుత్వం పని చేయలేమంటున్నాను చెప్తే పార్టీల పరంగా మేము ఎక్కడ అట్లా. కానీ వాళ్ళ అసలు సమయం సందర్భం లేకుండా అట్లా మీరు వినుంటే ఆ బూతులు. ఎవరైనా సభ్య సమాజంలో పొలిటీషియన్ అనే వ్యక్తి అట్లా నోరు జరుతాడు ఎవరన్నా, అట్లా బూతులు తిడతారు ఎవరన్నా? సో ఖచ్చితంగా దానికి రియాక్షన్ ఉండాలి కదా. మరి మేము కుటుంబంలో భాగం, మాకు ముఖ్యమంత్రి అయినా, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ పొలిటికల్ సిస్టమ్ లో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఇంకొక ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీ ఇవాళ ఆ రకంగా తిడుతున్నప్పుడు మరి ప్రజలకు మేమేం చెప్పాలి? ప్రజలకు మాకు 164 సీట్లు ఇచ్చింది, ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా వాతావరణం కల్పించమని కదా. వీళ్ళు లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయాలి, ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ఏదో ఇబ్బంది చేస్తే ఇలా ఏదో ఒక గొడవ, ఏదో ఒక రకమైన గొడవ సృష్టించాలి, మతాల మధ్యన కులాల మధ్యన లేదు ఈ రకంగా బూతులు తిట్టో ఏదో ఒకటి చేసి నానా యాగి చేసి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతో ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు మేము కూడా ప్రజలకు జవాబుదారుతాం కదా. కానీ మేము వాళ్ళకిలాగా అయితే రాంబాబుని అక్కడే ఈడ్చుకొట్టేవాళ్ళు. కానీ వదిలిపెట్టి నువ్వు తప్పు మాట్లాడావు, తప్పు చేసావు, సో నువ్వు ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్పు. నీకు ముఖ్యమంత్రి కదా, నీకు ముఖ్యమంత్రి కాకుండా పోడు కదా, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. మీరు మీ పార్టీ వాళ్ళు కూడా ఆయనే ముఖ్యమంత్రి, అవునన్నా కాదు మీరు ఒప్పుకోకపోయినా. అలాంటిది మేము
శాంతియుతంగా నువ్వు తప్పు చేశావు, సరే అది నీ ఫ్లోలో వచ్చిందా, ఇంకోటి ఇంటర్నేషనల్ గా అన్నావా, ఎట్లన్నా కానీ ఏదన్నా కానీ నువ్వు చేసినటువంటి ఆ మహాపాపానికి క్షమాపణ కోరు అని మేము అడిగాం. దానికి వెంటనే మళ్ళా వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ కొంతమందిని పోగేసుకుని మళ్ళా మమ్మల్ని ఏదో మా మీదకి వచ్చేటట్టుకున్నప్పుడు ఎక్కడన్నా అసలు అంటే పరిపాలన మా యొక్క పార్టీలు గెలిచి మేము ప్రభుత్వంలో భాగస్వామ్యమా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు భాగస్వామ్యం అసలు అన్న విధంగా వాళ్ళు చేస్తున్నప్పుడు మేము ఎట్లా మాట్లాడాలి, మేమేం చేయాలి? మేము ప్రజల కోసమే ఇవ్వలేరా, మేమేదో రాంబొమ్మలు తిట్టాడు కాబట్టి మేమేదో కొట్టాలో లేదంటే ఆయన ఏదో అనాలి అని చెప్పి కాదు, మేము ప్రజలకి భరోసా కల్పించవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఈ ఇన్సిడెంట్లు కూడా మేము మాట్లాడినటువంటి మాటలు కూడా ప్రజలకి భరోసా కల్పించడం కోసమే. ఇలాంటి పిచ్చికొక్కలు ఎన్ని వాగినా కానీ ఏమీ కాదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రానేమో, ఈ రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా జరుగుతుంది. మేము ఏదైతే అనుకుంటున్నామో ఆ రాజధాని ఏదైతే